కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తున్నది తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చింది స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు రేపు నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో విధానికి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ లేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా. చూసారా తెలంగాణ ప్రజలారా, ఒక కాంగ్రెస్ మంత్రి ఆదిలాబాద్లో ఆ మంత్రి ఇన్ఛార్జిగా ఉండి ఇందిరమ్మ గృహప్రవేశ నమూనాలో ఎక్కువ ఇల్లు ఇస్తా అని హామీ ఇవ్వమని అడిగితే వాళ్ళకి ఏమంటుండంటే మంత్రి గారు, నా ప్రభుత్వం పైన నాకే నమ్మకం లేదు. ఒకవేళ నేను గెలుస్తానో గెలవనో తెలియదు. ఒకవేళ గెలిచినా కూడా ప్రభుత్వం ఈ స్కీమ్ ఉంటుందో లేదో కాబట్టి నేను హామీ అని చేతులు ఎత్తేసిండు. అంటే ప్రజలకు మోసం చేసినామని వాళ్ళే చెప్తారు. సో కాబట్టి ఇప్పుడు కూడా విషయం ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమైంది, లీడర్లకు కూడా అర్థమైంది, మినిస్టర్లకు కూడా అర్థమైంది. అంటే మన ప్రభుత్వం రాదు, వచ్చిన కాడికి దోసుకోవాలి, అబద్ధాలు చెప్పాలి, మోసం చేయాలి. కాబట్టి అది అయిపోయింది. ఇప్పటి నుంచి వాళ్ళ లోపల భయాందోళన మొదలైంది. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. వాళ్ళకే నమ్మకం లేదంటే ప్రజలు అందుకే తిరగబడే రోజులు వస్తున్నాయి. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల నుంచే ప్రారంభించండి. మీ యొక్క అమూల్యమైన ఓట్లని ఎవరు పనిచేస్తారో వాళ్ళని ఎన్నుకొని నిజమైన ప్రజానాయకులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పూలే.